హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఫిజికల్ సైన్స్ క్లాస్ 10కి సంబంధించి మనము ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో కాంబినేషన్ రియాక్షన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో డీకంపోజిషన్ రియాక్షన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక్క వాట్సాప్ గ్రూప్లో అన్న ఈ వీడియో యొక్క లింక్ను పోస్ట్ చేయండి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. See what we are going to learn in this video. Let's see here. First one is decomposition reaction. What is decomposition reaction ante telusukundam. And also types of decomposition reaction. Types of decomposition reaction. ఇది కూడా మనము ఇదే వీడియోలోనే నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. Let's see first what is decomposition reaction. See, decomposition reaction, మరి కాంబినేషన్ రియాక్షన్ అంటే నేర్చుకున్నాం కదా, దానికి క్వైట్ ఆపోజిట్. వాట్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్? అందులో ఏం జరుగుతుంది? టూ ఆర్ మోర్ దాన్ టూ రియాక్టెంట్స్ కంబైన్ టు ప్రొడ్యూస్ సింగిల్ ప్రోడక్ట్. 2 కానీ 3 కానీ రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ఒక ప్రోడక్ట్ మాత్రమే ఫామ్ అవుతుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ డీకంపోజిషన్. కాంబినేషన్కు ఆపోజిట్ డీ కాంబినేషన్ అనొచ్చు అనమాట. డీకంపోజిషన్, సింగిల్ రియాక్టెంట్ డివైడ్స్ ఇంటూ 2 or more products. See, చూడండి డెఫినేషన్ చూద్దాం. See, what is definition of decomposition? A chemical reaction in which one reactant breaks down into 2 or more products. And see the general representation of decomposition reaction. జనరల్గా ఏదైనా కానీ ఒక కెమికల్ రియాక్టెంట్ ఏ విధంగా డీకంపోజ్ అవుతుంది అనేది ఇక్కడ జనరలైజేషన్ చేసి చూద్దాం. లెట్స్ సీ ఏబి ఈజ్ ఏ వన్ కెమికల్. వ్యాన్ ఇట్ ఈజ్ హీట్ చేయడం కానీ, లేదంటే త్రూ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం కానీ, లేదంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇట్ డివైడెడ్స్ ఇంటూ 2 or more products. Here AB divided into A plus B. This is the generalization of decomposition reaction, where AB is what? AB is reactant and A and B are what? Products of molecules. Okay. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్ చూద్దాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని నీట్గా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ స్లైడ్స్గా ప్రిపేర్ చేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. సి, డీకంపోజిషన్ రియాక్షన్స్లో మనం టైప్స్ చూడండి. వన్ ఈజ్ థర్మల్ డీకంపోజిషన్. థర్మల్ అంటే హీట్. ఓకే. అండ్ సి, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేసి డీకంపోజిషన్ చేయడం. త్రూ హీట్ డీకంపోజిషన్ జరిగితే దాన్ని థర్మల్ డీకంపోజిషన్ అంటాం. త్రూ ఎలక్ట్రిసిటీ డీకంపోజిషన్ అయిందనుకోండి, దాని we can say that electrolytic decomposition. And finally, photo decomposition or photolytic decomposition or photochemical decomposition. ఇక్కడ ఫోటో అంటే త్రూ లైట్ను పాస్ చేయడం వల్ల, త్రూ పాసింగ్ లైట్, సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల డీకంపోజిషన్ జరిగితే దాన్ని ఫోటో డీకంపోజిషన్ ఆర్ ఫోటోలైటిక్ డీకంపోజిషన్ ఆర్ ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటాం. వీటికి సంబంధించి మనము డిఫరెంట్ యాక్టివిటీస్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ ఫస్ట్ వన్, థర్మల్ డీకంపోజిషన్. థర్మల్ అంటే త్రూ హీట్ను పాస్ చేయడం వల్ల డీకంపోజిషన్ జరగడం అనమాట. సి హియర్ కన్సిడర్ ఎన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీని అబ్జర్వ్ చేద్దాం. టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి యాక్టివిటీనే. సీ ద ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, వన్ బాయిలింగ్ ట్యూబ్, దిస్ ఈజ్ బాయిలింగ్ ట్యూబ్.
బాయిలింగ్ ట్యూబ్ అంటే ఏం లేదు, టెస్ట్ ట్యూబ్ మాదిరిగానే ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ కన్నా కాస్త సైజు పెద్దగా ఉన్న దాన్ని మనము బాయిలింగ్ ట్యూబ్ అంటాము. అఫ్ కోర్స్ దాని యొక్క మెటీరియల్ కూడా మంచిగా ఉంటుంది, అంటే హీట్ చేసినా కూడా అది బ్రేక్ కాకుండా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం బాయిలింగ్ ట్యూబ్, బాయిల్ చేయడానికి యూజ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ ఈజ్ నోన్ యాజ్ బాయిలింగ్ ట్యూబ్. See, in a boiling tube, take about 2 grams of what? Ferrous sulfate. Ferrous sulfate తీసుకుంటాం. FeSO4. This is ferrous sulfate, which is in green color. Which color? In green color. Green color లో ఉంది కదా. ఈ క్రిస్టల్స్ ని మనం ఒక 2 grams ఈ బాయిలింగ్ ట్యూబ్ లో తీసుకొని, ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని by using Bunsen burner or a spirit lamp, heat the boiling tube, the flame off, over the flame of what? Burner, Bunsen burner or spirit lamp. Heat up చేస్తే, heat ని దానికి అందించామనుకోండి, జస్ట్ మనం హీట్ ని మనం అప్లై చేస్తుంటే దెన్ ఇట్స్ కలర్ చేంజెస్. కలరు రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈజ్ కాల్డ్ ఫెర్రిక్ యాసిడ్. విచ్ ఈజ్ కాల్డ్ ఫెర్రిక్ యాసిడ్. దాన్ని Fe2O3. బిఫోర్ అప్లయింగ్ హీట్ ఇట్ ఈజ్ ఏ ఫెర్రస్ సల్ఫేట్. ఆఫ్టర్ అప్లయింగ్ heat energy, it turns its color to red, which is ferric oxide. Ferric oxide. That are the observations in this activity. What we have observed here, see the color of the ferrous sulfate crystal changes from green to red. Red ante which is a ferric oxide. See ikkada manaku ఎప్పుడైతే హీట్ని అప్లై చేస్తామో ఇక్కడ కొన్ని ఫ్యూమ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఫ్యూమ్స్ ఈ ల్యాబొరేటరీలో చేసేటప్పుడు మనము ఈ ఫ్యూమ్స్ మరీ దగ్గరగా మనం దీన్ని స్మెల్ చేయకూడదు, ఎందుకంటే ఇది కాస్త మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. అందుకనేసి మనం ఏం చేస్తామంటే జస్ట్ అట్లా మన చేత్తో ఈ విధంగా మనము కొద్దిగా అలా తీసుకుంటాం అనమాట. సో ఈ స్మెల్ ఎలా ఉంటుంది? ఈ స్మెల్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఏ pungent and suffocating odor. See, ఒక కలర్లెస్ గ్యాస్, దీనికి కలర్ ఏముండదు, వన్ కలర్లెస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది విత్ ఏ పంగ్మెంట్, అంటే చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఆ వాసన చాలా ఘాటుగా ఉంటుంది, అంటే సఫోకేటింగ్ కూడా, అంటే ఊపిరి కూడా ఆగిపోయేటంత ఇదిగా ఆ స్మెల్ అనేది ఉంటుంది. ఈ స్మెల్ బేసికల్లీ సల్ఫర్కి సంబంధించినటువంటి స్మెల్ అనమాట. అంటే సల్ఫర్ రిలేటెడ్, సల్ఫర్ ఆక్సైడ్ కానీ సల్ఫర్ ట్రైఆక్సైడ్ కానీ ఈ రకమైనటువంటి స్మెల్ను కలిగి ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది, వన్ సింగిల్ రియాక్టెడ్ దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకొని మనము హీటప్ చేసి ఇట్ ప్రొడ్యూసెస్ 3 products, దట్ ఈస్ ఫెర్రిక్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇక్కడ 3 products అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. దట్ టు ఈ డీకంపోజిషన్ ఎలా జరుగుతుంది, దిస్ ఈజ్ క్యారీ అవుట్ బై హీటింగ్ ది ఫెర్రస్ సల్ఫేట్. సో ఇట్ ఈస్ కాల్డ్ థర్మల్ decomposition. See the equation for the ferrous sulfate FeSO4. Gives rise to on heating. ikkada heat chestuna, heat apply cheste it produces ferric oxide, sulfur dioxide and also sulfur trioxide. These two are gases and this is solid, this is also solid. But యొక్క physical states కూడా ఈ విధంగా రాయడం మంచిది అన్నమాట. రైట్, ఇది మనము థర్మల్ డీకంపోజిషన్కు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. మరి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ హీటింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ getting what? Calcium oxide. Heating of calcium carbonate which is also called limestone. మరి మామూలుగా మనము లైమ్స్టోన్, సున్నపురాయి గనులు వీటి గురించి చదువుతాం కదా. సున్నపురాయిని తీసి మనం ఏం చేస్తాము అంటే దాని నుంచి సిమెంట్ తయారు చేస్తాం. ఏం తయారు చేస్తామో? సిమెంట్ తయారు చేస్తాము. మరి సున్నపురాయి నుంచి ఏ విధంగా తయారు చేస్తాం సార్ అంటే సింపుల్, ఈ తీసినటువంటి లైమ్స్టోను ఇట్ ఈస్ ఏ కాల్షియం కార్బోనేట్, కెమికల్ ఇట్ ఈస్ ఏ కాల్షియం కార్బోనేట్. దాన్ని హీటప్ చేస్తే ఇట్ గివ్స్
calcium oxide and as well as carbon dioxide. Two products form అవుతున్నాయి. So it is a decomposition reaction at the same time ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఇది జరుగుతుంది, క్యారీడ్ అవుట్ బై హీటింగ్. సో ఇట్ ఈస్ ఏ థర్మల్ డీకంపోజిషన్. ఇందులో ఫామ్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉందో, దిస్ కాల్షియం ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్. సి ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తాం చూడండి. కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు, అంటే ఇక్కడ హీట్ అప్లై చేస్తాం, ఇట్ డివైడెడ్ ఇంటూ బ్రేక్ డౌన్ ఇంటూ టూ products, that is calcium oxide plus carbon dioxide. See, calcium carbonate is a solid, calcium oxide is also a solid, carbon dioxide is a gas. Okay, now next చూడండి, one more one. See, heating of lead nitrate is an example of, another example of థర్మల్ డీకంపోజిషన్. ఇందులో మనం ఏం చేస్తామంటే లెడ్ నైట్రేట్ మనము ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని, మనము తీసుకొని లెడ్ నైట్రేట్ క్రిస్టల్స్ తీసుకొని, దిస్ ఈజ్ PbNO3 taken twice, lead nitrate. ఈ లెడ్ నైట్రేట్ని మనము సేమ్ బున్సెన్ బర్నర్ పైన చూడండి, ఒక స్పిరిట్ ల్యాంప్ కానీ లేదంటే బున్సెన్ బర్నర్ పైన హీటప్ చేసామనుకోండి. హీటప్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ గ్యాస్ ఏదైతే ఇక్కడ ఫ్యూమ్స్ ఏవైతే వచ్చాయో అవి ఏ కలర్లో ఉంటాయి? బ్రౌన్ కలర్లో ఉంటాయి. గోధుమ కలర్లో ఉండడం జరుగుతుంది. దీస్ బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ ఇండికేట్స్ దట్ నైట్రస్ ఆక్సైడ్, NO2. దీంతో అలాంగ్ విత్ బ్రౌన్ కలర్ ఇంకొక కలర్లెస్ గ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది. దాన్ని మనము జస్ట్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్స్తో టెస్ట్ చేస్తాం. అది ఇంకొక బ్రైట్గా వెలగడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆక్సిజన్. ఆక్సిజన్. ఈ విధంగా లెడ్ నైట్రేట్స్ ఏమైంది? ఇట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 3 different products. So that's why this is one more example for thermal decomposition. Now let's discuss one more activity which explains electrolytic decomposition reaction. Electrolytic decomposition లో మనము ఇక్కడ ఒక యాక్టివిటీని డిస్కస్ చేద్దాం. బేసిక్ యాక్టివిటీని, by passing electricity through water. To do this we need some apparatus, that is a jug and 2 carbon electrodes and 6-volt battery and also H2SO4, that is sulfuric acid. The arrangement of the apparatus. ఏం చేస్తాం మరి అంటే, ఒక జగ్ తీసుకుంటాం. జగ్ యొక్క బాటంలో, అట్ ద బాటమ్ ఆఫ్ ది జగ్ ఇక్కడ ఏం చేస్తాము, 2 హోల్స్ చేసి ఒక 2 రబ్బర్ స్టాపర్స్ మనం ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. రబ్బర్ స్టాపర్స్ని ఫిక్స్ చేసి త్రూ దీస్ రబ్బర్ స్టాపర్స్ హోల్ ఒక ఎలక్ట్రోడ్స్, ఏది కార్బన్ ఎలక్ట్రోడ్స్ని మనం అక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇక ఎలక్ట్రోడ్స్ని 6-volt బ్యాటరీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. 6-volt బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే, ఈ జగ్లో ఈ ఎలక్ట్రోడ్స్ అన్నీ కూడా, ఈ ఎలక్ట్రోడ్స్ రెండు కూడా ఇమ్మర్స్ అయ్యేటట్టుగా వాటర్ని తీసుకుంటాం. వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం మరి అంటే, ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని అందులో కంప్లీట్గా వాటర్ని ఫిల్ చేసి ఈ ఎలక్ట్రోడ్స్ పైన ఇన్వర్ట్ చేస్తాం. ఎలక్ట్రోడ్స్ పైన వాటర్తో ఫిల్ అయినటువంటి 2 టెస్ట్ ట్యూబ్స్ని ఇక్కడ మనము ఏం చేస్తాము, ఇన్వర్ట్ చేస్తాం. అలాగనే మనము వాటర్లో కాస్త H2SO4ని కూడా యాడ్ చేస్తాం. H2SO4 ఎందుకు యాడ్ చేస్తాము అంటే, ఇక్కడ ఈ కెమికల్ ప్రాసెస్ అనేది, అంటే ఇక్కడ కరెంటు అనేది ఇక బాగా స్పీడ్గా జరగడం కోసము, స్పీడ్గా క్యారీ అవుట్ కావడం కోసము, ఈ ప్రాసెస్ ఫాస్ట్గా జరగడం కోసం ఇక్కడ H2SO4ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ సెటప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీని మనము స్విచ్ ఆన్ చేసి కాసేపు అలాగే ఉంచేస్తాం. దట్ ఈస్ ది ప్రొసీజర్ ఆఫ్ ది యాక్టివిటీ. ఇప్పుడు దీని యొక్క అబ్జర్వేషన్స్ చూద్దాం. ఎప్పుడైతే మనం ఇందులో వాటర్లో మనం కరెంటును పాస్ చేస్తే
we can see bubbles at the ఎలక్ట్రోడ్స్ దగ్గర బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ఎయిర్ ఏం చేస్తుంది, ఇక్కడ కాస్త వాటర్ని జగ్లోకి డిస్ప్లేస్ చేస్తుంది. అంటే ఇక్కడ కాస్త గ్యాప్ అనేది ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ రెండింటిలో ఉన్నటువంటి గ్యాప్ ఎలా ఉంటుందంటే రెండింటిలో కూడా ఈక్వల్గా ఉండదు. ఒక ఎండ్ ఆఫ్ ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చేసి కాస్త తక్కువ గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది, మరొక దాంట్లో కాస్త ఎక్కువగా గ్యాప్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దోస్ ఆర్ ది అబ్జర్వేషన్స్. అండ్ ఆల్సో ఒకవేళ మనం టెస్ట్ చేసామనుకోండి, ఈ ఇందులో ఫామ్ అయినటువంటి గ్యాస్ని మనం జాగ్రత్తగా తీసి వాటిని టెస్ట్ చేస్తే, టెస్టింగ్ టైం ఏం చేస్తామంటే ఏదైనా ఒక బర్నింగ్ క్యాండిల్ కానీ లేదంటే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని తీసుకెళ్తే వన్ ఎండ్ దగ్గర వచ్చేసి ఆ మ్యాచ్ స్టిక్ ఏమవుతుంది అంటే పాప్ అనేటటువంటి సౌండ్ వచ్చి ఇంకా బాగా వెలగడం జరుగుతుంది. పాప్ అనే సౌండ్తో వెలగడం జరుగుతుంది అనమాట. వెన్ టెస్టెడ్ వన్ ఆఫ్ ద గ్యాసెస్ ఏం చేస్తుంది, క్యాచ్ ఫైర్ అండ్ బర్న్స్ విత్ పాప్ సౌండ్. పాప్ అనేటటువంటి ఒక సౌండ్, టప్ టప్ అంటాం కదా, అట్లా టప్ అనేటటువంటి సౌండ్ వచ్చి అది వెలగడం అనేది మనము చూస్తాం. మరి ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మనము తీసినటువంటి ఎయిర్ దగ్గరికి మనము ఈ మ్యాస్టిక్ తీసుకెళ్తే ఇట్ బర్న్స్ బ్రైట్లీ, అది ఇంకా గ్లోగా అది బర్న్ కావడం అనేది మనము గమనిస్తాం అన్నమాట. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ గ్యాసెస్ మనం ఇక్కడ క్యాచ్ చేసాము అని అర్థం అనమాట. మరి అవి ఏవిపా అంటే వన్ ఈజ్ హైడ్రోజన్ అండ్ వన్ ఈజ్ ఆక్సిజన్. దట్ ఈస్ ది కన్క్లూజన్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. వాటర్ వెన్ ఎలక్ట్రోలైజ్డ్ అంటే త్రూ వాటర్ మనము ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే, ఎలక్ట్రోలైజ్డ్ చేస్తే ఇట్ ప్రొడ్యూసెస్ వాట్ 2 గ్యాసెస్, దట్ ఈస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఏదైతే పాప్ అనే సౌండ్ వచ్చిందో, పాప్ అనే సౌండ్ వచ్చి అది బర్న్ అయిందో దాన్ని హైడ్రోజన్ అంటాం. ఏదైతే బ్రైట్గా ఇంకొంత బ్రైట్గా గ్లో అయిందో అది ఆక్సిజన్. నెక్స్ట్ ద వాల్యూమ్. ఈ వాల్యూమ్ ఎలా ఉంటుందంటే వాల్యూమ్ వచ్చేసి 2:1 అంటే హైడ్రోజన్. ఇందులో ఉన్న ఒక టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజన్ ఉంటుందన్నాం కదా, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఆక్సిజన్. హైడ్రోజన్ టెస్ట్ ట్యూబ్ అండ్ ఆక్సిజన్ టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్యూమ్ని మనం కంపారిజన్ చేస్తే ద వాల్యూమ్ ఆఫ్ ది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఇన్ ద రేషియో వాట్ 2:1 రేషియోలో ఉంటాయి. హైడ్రోజన్ 2 పార్ట్స్ ఉంటే ఆక్సిజన్ 1 పార్ట్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ ఏం చేసాము, H2O ఏం చేసాము, ఇక్కడ ఎలక్ట్రోలైజ్డ్ ఏమైంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు కూడా హైడ్రోజన్ అంటే H2 మాలిక్యూల్గా ఉంటుంది, ఆక్సిజన్ O2గా ఫామ్లోనే ఉంటుంది అనమాట. బ్యాలెన్స్డ్ లేదు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇటువైపు 1 ఉన్నాయి. ఇప్పుడు 2 సరిపోయినాయి. బట్ హైడ్రోజన్ 2 2s are 4, ఇక్కడ 2 వేస్తాం. చూడండి ఇక్కడే తెలుస్తుంది మనకు 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్, 2 హైడ్రోజన్స్ అండ్ 1 ఆక్సిజన్, దట్ ఈస్ 2:1 రేషియోలో దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ది గ్యాసెస్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రోలైటిక్ థర్మల్ డీకంపోజిషన్. అండ్ నెక్స్ట్ finally what photo decomposition, photolytic or photochemical decomposition కు ఒక ఎగ్జాంపుల్ ని, ఒక యాక్టివిటీని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. లెట్ us consider an activity here. ఇక్కడ 2 కెమికల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కెమికల్స్ యొక్క కలర్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. వైట్ కలర్లో ఉన్నదాన్ని సిల్వర్ క్లోరైడ్ AgCl అంటాం. AgCl is what? Silver chloride. And this is just silver. This is in white color. ఏ కలర్లో ఉంది? White. This is in grey color. It is in grey color. Let's see here ఏ విధంగా చేస్తాము యాక్టివిటీ అంటే సింపుల్, జస్ట్ ఒక వాచ్ గ్లాస్లో సిల్వర్ క్లోరైడ్ని తీసుకొని 2 grams ఆఫ్ కొంత 2 grams ఎంత వాచ్ గ్లాస్లో మనం తీసుకొని జస్ట్ దాన్ని మనం ఏం చేస్తామంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తాం. కొద్దిసేపు బయట పెట్టేస్తాం అనమాట. పెట్టేస్తే ఏం జరుగుతుంది, కాసేపు తర్వాత
it changes its color. It changes its color. That is the observation. అంటే అందులో ఉన్నటువంటి సిల్వర్ క్లోరైడ్లో ఉన్నటువంటి సిల్వరు తర్వాత క్లోరిన్ అనేటివి రెండు కూడా సపరేట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ది ఈక్వేషన్ సి 2AgCl. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సిల్వర్ క్లోరైడ్, దట్ ఈస్ 2AgCl. AgCl యాక్చువల్లీ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం AgCl 2AgCl అని రాసుకుంటాం. ఇట్ బ్రేక్ డౌన్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్ గ్యాస్ వచ్చేస్తుంది. క్లోరిన్ గ్యాస్ వెళ్ళిపోతుంది. జస్ట్ మన అందులో గ్రే కలర్లో ఏం ఫామ్ అవుతుంది మనకు? జస్ట్ సిల్వర్ మాత్రమే ఏర్పడడం అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ photochemical decomposition or photo decomposition or photolytic decomposition. సో ఈ విధంగా మరి మనం ఏం చేసాము? డీకంపోజిషన్, వాట్ ఈజ్ డీకంపోజిషన్ నేర్చుకున్నాం. అలాగే టైప్స్ ఆఫ్ డీకంపోజిషన్స్ కూడా అన్నీ కూడా డీటెయిల్డ్గా నేర్చుకోవడం జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.